హాయ్ గాయ్స్, డ్యూడ్ ప్రదీప్ రంగనాథన్ గారి కొత్త సినిమా ట్రైలర్ అయితే వచ్చేసింది గైస్. ట్రైలర్ అయితే చాలా అంటే చాలా సూపర్ ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రదీప్ రంగనాథన్ గారి ఏ సినిమా చూసుకున్నా మనకు ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ కామెడీ కానీ, యాక్షన్ కానీ, అలాగే ఎమోషన్ కానీ ఉంటుంది. దాదాపు ప్రదీప్ రంగనాథన్ గారి సినిమాలన్నీ చూసుకున్నా మనం రియాలిటీకి, సొసైటీలో జరిగే కొన్ని విషయాలకి చాలా రిలేటబుల్గా ఉంటాయి. ఇక ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్తో పాటు మ్యూజిక్ అయితే సూపర్ ఉంది. మ్యూజిక్ వచ్చేసి సాయి అభయంకర్ అంట. మ్యూజిక్ అయితే సూపర్ ఉంది భయ్య సినిమాలో. ఇక ఈ ట్రైలర్ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ ట్రైలర్లో అయితే మనకు ఒక ముగ్గురు హీరోయిన్స్ అయితే కనిపిస్తారు. ఒకటి మమితా బిజ్జో గారు, తర్వాత మనకు నేహా శెట్టి గారు, తర్వాత ఇంకొకరు కూడా ఉన్నారు. ఆమె పేరు నాకు కరెక్ట్గా తెలీదు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా మమితా బిజ్జు గారికి అయితే కొంచెం స్క్రీన్ టైం ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను. ఇక ప్రదీప్ రంగనాథన్ గారు అయితే ఈ ట్రైలర్ మొత్తం వన్ మ్యాన్ షోలో ఉన్నారు. ప్రదీప్ రంగనాథన్ గారు ఇడిస్తే మనకు ఇంకా ఎవరు అంతగా ట్రైలర్లో కనిపిస్తలేదు. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే మనకు ప్రదీప్ రంగనాథన్ గారి యాక్టింగ్ గురించి తెలిసే ఉంటుంది. దాదాపు లవ్ టుడే కానీ, మొన్న వచ్చిన ఒక డ్రాగన్ కానీ, ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ గారి యాక్టింగ్కి ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది అన్నమాట. అంటే దాదాపు ధనుష్ గారిని చూస్తుంటే ఉంటుంది అంటారు, కానీ ఈయనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనకు ప్రదీప్ రంగనాథన్ గారు యాక్ట్ చేసిన అన్ని సినిమాలు చూసుకున్న ఆయన యాక్టింగ్లో ఒక కామన్ థింగ్ ఉంటుంది. అంటే కామెడీ జనరేట్ చేయడానికి ఆయన ఒక సౌండ్ చేస్తారు. ఆ సౌండ్ కామెడీగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మనం ధనుష్ గారి నుంచి వచ్చిన 3 సినిమాలు ఏ ఉన్నాయో, లవ్ టుడే కానీ, డ్రాగన్ కానీ, ఇప్పుడు వస్తున్న డ్యూడ్ సినిమా కానీ, ఒక కామన్ థింగ్ ఉంది గైస్. అంటే హీరోని ఎలా మోసం చేస్తారు అనేదే మొత్తం స్టోరీ. కానీ చాలా చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది ప్రతి సినిమా టు సినిమా అయితే. ఇక ఈ ట్రైలర్లో చూస్తే మనకు శరత్ కుమార్ గారు కూడా ఉన్నారు. ఆయన యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే ట్రైలర్లో. నిజం చెప్పాలంటే ప్రదీప్ రంగనాథన్ గారు మన ఈ యంగ్ జనరేషన్కి చాలా అంటే చాలా పెద్ద ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మనందరికీ తెలిసే ఉంటుంది, సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే బ్యాక్గ్రౌండ్ అన్న ఉండాలి, లేకపోతే డబ్బులు అన్న ఉండాలి. కానీ ఇదేదీ లేకుండా, ఒక సింగిల్ సపోర్ట్ లేకుండా ఆయన ఇంతలా ఎదిగారు. ఈరోజు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారంటే ఆయన ఒక డెడికేషన్, హార్డ్ వర్క్కి మనందరూ మెచ్చుకోవాలి. కేవలం తమిళ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో, అలాగే కన్నడలో కూడా ఆయనకి కొంతమంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు, నేను చూశాను. ఓకే గైస్, ఈ డ్యూడ్ సినిమా అనేది మనకు అక్టోబర్ 17న థియేటర్స్లో రిలీజ్ కానుంది. ఒకవేళ మీరు ఇంతకుముందే సినిమా ట్రైలర్ చూస్తుంటే ఎలా ఉంది అని కామెంట్ చేయండి. చూడకపోతే వెళ్ళి తప్పక చూడండి. ట్రైలర్ చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఒక 10,000 సబ్స్క్రైబర్లను అయితే రీచ్ కావాలి నేను ఈ ఇయర్ ఎండ్ లోపల. ఓకే గైస్, ఇక్కడ ప్రదీప్ రంగనాథన్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.